హాయ్ అండి. ఈవేళ మనం స్వామివారి కోసం ఎన్నో కీర్తనలు రచనలు చేసిన అన్నమాచార్య గురించి తిరుమలలో ఆయన మండపం గురించి తెలుసుకుందాం. కన్నడ వాగ్గేయకారుడు పురంధరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశంతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంటావతారం అని కూడా కొందరి అభిప్రాయం. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి. జనాల నోళ్లలో నాటుకుని ఉన్నాయి. తుమ్మిద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా అనేక రకాలైన శైలిలో పాటలు రాశారు అన్నమయ్య. నందవరీకుల 10వ శతాబ్దంలో కాశీ నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన శుద్ధ వైదిక బ్రాహ్మణులని పరంపరాయత ప్రతీత. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలో నందవరం అనే గ్రామంలో నందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈ రాజు కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరి ఉపాసనకు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలస వచ్చి నందరాజు ఆశ్రమంలో స్థిరపడ్డారని, నందరాజుచే తీసుకుని రాబడిన వైదికులు కావడం చేత నందవైదికులుగా ప్రచారం పొందారని జనకావ్యం. కాలక్రమేణా వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలలో స్థిరపడ్డారని పరిశోధకుల అభిప్రాయం. తాళ్లపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్థులకు ఇంటి పేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవంశీకుడే. విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య చదువు అబ్బక గురువులు పెట్టే హంసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకున్నాడట. ఊరిలో గ్రామదేవత చింతాలమ్మ గుడి వద్ద విషసర్పం పొట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారి ప్రత్యక్షమై అతని వంశంలో 3వ తరంలో హరిహంసతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పాడట. అన్నమయ్య తండ్రి అయిన నారాయణ సూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికి ఎక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు నారాయణ సూరిగా చిన్నన్న పేర్కొన్నాడాన్ని బట్టి తాళ్లపాక వారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్థులుగా కీర్తించబడేవారిని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ మహాభక్తురాలు, మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడవూరు, కడప జిల్లా సిద్ధపట్నం తాలూకాలో ఉంది. అక్కడ చెన్నకేశవ స్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట. భగవతా సేవాపరాయణురాలైన నారాయణ సూర్య లక్కమాంబలకు సంతానం లేకపోవడంతో తీవ్ర వ్యధకు గురి అయినారు ఈ పుణ్య దంపతులు. సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. మాకి మంచి కొడుకును ప్రసాదించు స్వామి అని ఏడుకొండల స్వామికి మొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ నారాయణ సూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంబం వద్ద సాగిలి మొక్కారు. వాళ్ళకి ఏదో మైకం కమ్మినట్లు అయింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించింది. దగదగ మెరిసే ఖడ్గాని వాళ్ళ చేతిలో పెట్టి అదృశ్యమైంది. వెంకటేశ్వర స్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్యదంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానందభరితులయ్యారు. వెంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు. దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకుని ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినప్పుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించినది అని గాథ. కొండలయ్య తాను ధరించే గజ్జెల ముప్పుడి కంఠాన్ని వారికి అందజేశాడు. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో 3 గ్రహాలు ఉన్నత దశలో ఉండగా నారాయణ సూర్య లక్కమాంబలకు నందకా వంశమున పుత్రోదయం అయింది. మగ శిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు మే 9, 1408 కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. 8వ ఏట అన్నమయ్యకు ఆయన గురువు ఘన విష్ణు దీక్ష నొసగినప్పుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణ సూరి ఆ శిశువుకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు. అనం బ్రహ్మేతి వ్యజనాథ్ అనే శ్రాతి ప్రకారం నారాయణ సూరి ప్రబ్రహ్మవాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశారు. అన్నమయ్యకు అన్నమయ్యంగాను, అన్నమాచార్యులు, అన్నమయ్య గురు, అన్నమార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్లపాక సాహిత్యంలోనూ శాసనాలలో కనిపిస్తాయి. అన్నమయ్యకు అడవికి వెళ్లటం అలవాటు లేదు. ఒక చెట్టు క్రింద చతికిలు పడ్డాడు. తంబూర చేతిలో ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. ప్రక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లేచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉంది. కొడవలితో పచ్చిక కోస్తున్నాడు. మనసంతా శ్రీహరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కోయబోతున్న అన్నమయ్య ఒక్కసారి అమ్మా అని కేకపెట్టాడు. చిటికిన వేలు తెగి రక్తం బొటపటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్ళు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి, భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించడం వలన ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలికింది. అంతా అబద్ధం, తనకు ఎవరూ లేరు, లౌకిక బంధాలతో పని లేదనుకున్నాడు. అదే సమయాన తిరుమల వెళ్లే యాత్రికుల గుంపుకును చూశాడు. వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలో ఉన్న కొడవలను విసిరేశాడు. తంబూరా చేత పట్టుకుని ఆ గుంపులో కలిసిపోయాడు.
గోవిందా గోవిందా అంటూ చిత్రగతులు పాడుకుంటూ కొండకు పయనమయ్యుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరాడు అన్నమయ్య. తిరుపతి పొలిమేర లోకల గ్రామశక్తి తాళ్లపాక గంగమ్మను సేవించాడు. పూర్వం తిరుపతికి వచ్చే భక్త బృందం మొదట తాళ్లపాక గంగమ్మను సేవించిన తర్వాతనే తిరుమలను సందర్శించే ఆచారం ఉండేది. నేటికి తిరుపతిలో మే నెలలో గ్రామశక్తి గంగమ్మ జాతర వైభవయుతంగా జరుగుతుంది. అన్నమయ్య ఇంట్లో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయల్లో పెరిగాడు. ఉపనివేత సంస్కారం పొందిన తర్వాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏకసంతాగ్రాహి అయినందున అనతి కాలంలోనే విద్యావంతుడు అయ్యాడు. తన 16వ ఏట అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానుభూతి కలిగింది. అప్పటి నుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలు రచింపసాగాడు. అతని వ్యక్తి వయసు రాగానే తెమ్మక్కల అక్కమ్మ అనే పడుతులతో వివాహం చేశారు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒక మారు తన 2 భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే వెంకటపతి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అన్నమయ్య దక్షిణాదిని ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకున్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధికెక్కాయి. 95 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుపినామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి నాడు 1503 ఫిబ్రవరి 23న పరంపదించాడు. రాగిరేకుల మీద వ్రాసిన తిథుల కారణంగా అతని జన్మమరణ దినాలు తెలుస్తున్నాయి. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి శతకం రచించాడు. అన్నమాచార్య మండపం పుష్కరిణికి వెళ్లే దారిలో ఉంది. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.